హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జేఎంఆర్ కెమిస్ట్రీ. ఈరోజు మీకు మీథేన్, ఈథీన్, ఈథైన్ మాలిక్యూల్స్ ఎలా డ్రా చేస్తారు బేస్డ్ ఆన్ ద లూయిస్ ఎలక్ట్రాన్ డాట్ మెథడ్లో ఎలా డ్రా చేస్తారో విషయాన్ని మీకు ఈరోజు చెప్తాను. కొంతమంది స్టూడెంట్స్ సార్ అప్లోడ్ చేయండి అని చెప్పినారు. సో కాబట్టి నేను ఈ మాలిక్యూల్స్ షేప్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను. CH4, దిస్ ఈస్ కాల్డ్ మీథేన్. దీంట్లో చూసినట్టయితే జనరల్గా ఒక కార్బన్, దెన్ 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ ప్రజెంట్. ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఈ ఎక్కువగా ఉన్న ఆటమ్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేను రాస్తాను. 1s1. సో ఇట్ కంటైన్స్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్, కాబట్టి 1 బాక్స్, 1 డీజెనరేట్ ఆర్బిటాల్, 1 ఎలక్ట్రాన్ డ్రా చేశాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కార్బన్ది రాస్తాను. కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2, 2s2, 2p2. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పినాను, ఒక వీడియో పెట్టినాను, ప్లీజ్ దాన్ని చూడాల్సిందే చెప్తున్నాను. సో వ్యాలెన్సీ షెల్ కంటైన్స్ 4 ఎలక్ట్రాన్స్. అంటే ఎస్ ఆర్బిటాల్లో ఎన్ని ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీంట్లో 1, 2. Then what about p orbital? P orbital contains 3 degenerate orbitals. What are they? px, py and pz అని చెప్తారు అన్నట్టు. సో దీంట్లో చూసినట్టయితే ఇక్కడ ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీంట్లో 1, ఇది ఖాళీగా ఉంది కదా. అప్పుడు ఏం చేస్తుందంటే దిస్ ఇస్ కాల్డ్ గ్రౌండ్ స్టేట్. ఎగ్జైటెడ్ స్టేట్లో ఈ ఎలక్ట్రాన్ ఇటు జంప్ చేస్తుంది. సో ఇట్ కంటైన్స్ 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్. ఇలా అంటే కార్బన్ ఫార్మ్స్ 4 బాండ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, సార్ ఎందుకు ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ చేసింది? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఎందుకోసం అంటే కార్బన్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఎందుకోసం అంటే టోటల్ పీరియాడిక్ టేబుల్లో కార్బన్ ఈజ్ 1 సైడ్ అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ అనదర్ సైడ్. కాబట్టి హియర్ కార్బన్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కార్బన్ బికాస్ డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ వ్యాకెంట్ ఆర్బిటాల్. ఎందుకోసం అంటే 2s, 2p అంటే సెకండ్ ఆర్బిట్లోనే ఉన్నాయి ఇవి 2. మరి సెకండ్ ఆర్బిట్లో ఇవి 2 ఉన్నప్పుడు ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఆర్ వెరీ లెస్. కాబట్టి ఏంటి, ఈ ఎలక్ట్రాన్ దీంట్లోకి జంప్ అయింది. అంటే దీంట్లో సపోజ్ 2 చాక్లెట్స్ ఇక్కడ ఉన్నాయి, 1 చాక్లెట్ అండ్ 0 చాక్లెట్. అప్పుడు ఏం చేస్తుంది, సేమ్ ఫ్యామిలీ అయితే ఇది దీనికి ఇస్తుంది కదా. అలానే ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి ఇచ్చింది. దిస్ ఈస్ కాల్డ్ ఎగ్జైటెడ్ స్టేట్. దాంట్లో 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది అంటే దీంట్లో 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అది 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది అని చెప్పాలి. అంటే ఎలా ఫామ్ చేస్తుంది, దీంట్లో ఇలా 4 లైన్స్ అనుకోండి, బాండ్స్ అంటే ఇలా బాండ్స్. లేదంటే 2 డబుల్ బాండ్, 2 సింగిల్ బాండ్ అయినా చెప్పొచ్చు. లేదంటే 2 డబుల్ బాండ్స్ అయినా చెప్పొచ్చు. లేదంటే 1 ట్రిపుల్ బాండ్ అండ్ 1 సింగిల్ బాండ్. అంటే కార్బన్ ఈజ్ సరౌండెడ్ బై 4 బాండ్స్ ఉండాలి అని అర్థం. సింగిల్ బాండ్ ఫామ్ చేస్తుందా, డబుల్ బాండ్ ఫామ్ చేస్తుందా, ట్రిపుల్ బాండ్ ఫామ్ చేస్తుందా నాకు సంబంధం లేదు. కార్బన్ ఈజ్ సరౌండెడ్ బై 4 బాండ్స్ అంటే దీన్ని బాండ్ అంటారు. కాబట్టి కార్బన్ గురించి మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్బన్ ఈజ్ ఎ టెట్రావాలెంట్ అంటారు. ఎందుకోసం అంటే వ్యాలెన్సీ షెల్లో 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది కదా. అందుగురించే కార్బన్ ఫార్మ్స్ 4 బాండ్స్. టెట్రావాలెంట్ ఎప్పుడైనా 4 బాండ్సే ఫామ్ చేస్తుంది. దిస్ ఇస్ కాన్స్టెంట్. సరే, ఇప్పుడు చూద్దాం లూయిస్ ఎలక్ట్రాన్ డాట్ మెథడ్ ప్రకారము. ఇక్కడ కార్బన్లో 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అన్నావు కదా, నేను 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ నేను దూరంగా పెట్టాను. దాని తర్వాత ఏమవుతుంది, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి దీంట్లో టోటల్ 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ ప్రజెంట్. కాబట్టి నేను ఏం చేస్తాను, ఒక్కొక్క హైడ్రోజన్లో ఒక్కొక్క అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి నేను అలా డ్రా చేస్తాను. చూసారా, 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ నేను డ్రా చేశాను. ఈ 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ బాండెడ్ విత్ 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. ఈ విధంగా మనకు బాండ్ అనేది ఫామ్ అవుతుంది. చూసారా, టోటల్ 4 బాండ్స్ ఆర్ ఫార్మ్డ్.
మరి యాక్చువల్ షేప్ ఎలా ఉంటుంది? ఇది ఉండదు. ఉండదు అంటే అది బ్యాక్ సైడ్ ఉంటుంది హైడ్రోజన్. అంటే ఇవి 3 ఒక ట్రయాంగిల్లో ఉంటాయి. మరి బ్యాక్ సైడ్ ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే ఇలా స్మాల్గా చేయాలి. అంటే ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ ప్లేస్, మీకు కాస్త దూరంగా ఉంది అని అర్థం. దీన్నే టెట్రాహైడ్రల్ షేప్ అంటారు. దీన్నే టెట్రాహైడ్రల్ షేప్ అంటారు. మరి ఇది దిస్ ఇస్ బాండ్ పేర్. బాండ్లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి బాండ్ పేర్. అప్పుడప్పుడు అడుగుతుంటాడు, దిస్ ఇస్ కాల్డ్ వాట్? మీథేన్ అంటావు. మరి మీథేన్ ఎందుకంటావు? మిత్ అంటే ఒక కార్బన్ అని అర్థం. ఏన్ అంటే అన్ని సింగిల్ బాండ్స్. ఇది సింగిల్ బాండే, ఇది సింగిల్ బాండే, ఇది సింగిల్ బాండే, ఇది సింగిల్ బాండే. కాబట్టి దీన్ని మీథేన్ అంటావు. మిత్ అంటే ఒక కార్బన్ అన్నట్టు, ఏన్ అంటే సింగిల్ బాండ్, మీథేన్ అని దీని పేరు. దీని బాండ్ యాంగిల్ ఎలా తీసుకుంటారు? ఈ బాండ్ ఉంది కదా, ఈ బాండ్ మిడిల్ నుండి ఈ బాండ్కి మిడిల్కి తీసుకుంటారు బాండ్ యాంగిల్. ఎంత? 109 degrees 28 minutes అని అర్థం. ఇది చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఏమడుగుతాడు? సో షేప్ ఆఫ్ మీథేన్ మాలిక్యూల్ ఏంటి అంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి? టెట్రాహైడ్రల్ షేప్ అని చెప్పాలి. బాండ్ యాంగిల్ ఎంత అంటాడు. అప్పుడు నువ్వేం చెప్పాలి? 109 degrees 28 minutes అని చెప్పాలి. దెన్ హియర్ ఇన్ మీథేన్ మాలిక్యూల్ కార్బన్ ఈజ్ సరౌండెడ్ బై హౌ మెనీ ఎలక్ట్రాన్స్? ఇంతకుముందు 4 అని చెప్పావనుకో, తప్పు. ఇప్పుడు ఆల్రెడీ ఆ 4 ఎలక్ట్రాన్లు ఇంకో 4 ఎలక్ట్రాన్లో పార్టిసిపేట్ చేసింది కదా. అప్పుడు టోటల్ కార్బన్ ఈజ్ సరౌండెడ్ బై, ఇన్ మీథేన్ మాలిక్యూల్ కార్బన్ ఈజ్ సరౌండెడ్ బై హౌ మెనీ ఎలక్ట్రాన్స్ అంటాడు. అంటే 1 2 3 4 5 6 7 8 అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని అర్థం. సో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ మీథేన్ మాలిక్యూల్ హైడ్రోజన్ ఈజ్ సరౌండెడ్ బై హౌ మెనీ ఎలక్ట్రాన్స్ అంటే 1 2 ఈచ్ హైడ్రోజన్ ఐటమ్స్ 2 electrons అని చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ మాలిక్యూల్, ఒక మాలిక్యూల్ చూసాం కాబట్టి నెక్స్ట్ అన్ని చాలా సింపుల్గానే ఉంటాయి. దాని తర్వాత C2H6 చూద్దాం. C2H6 కూడా, C2H6 అంటే దీన్ని ఈథేన్ అంటారు. C2H6 దీన్ని ఈథేన్ అంటారు. దీంట్లో కూడా ఏమున్నాయి? కార్బన్ యాజ్ వెల్ యాజ్ హైడ్రోజన్. మీకు తెలుసు కదా, హైడ్రోజన్ అంటే 1s1, ఇట్ కంటైన్స్ 1 electron. ఓకే, హైడ్రోజన్లో 1 electron ఉంటుంది. హైడ్రోజన్ ఫార్మ్స్ ఓన్లీ 1 bond. దీని షేప్ చూద్దాం. ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, సార్ ఎలా రాయాలి. ఇది చాలా సింపుల్. నేను సింపుల్ వేలో చెప్తున్నాను మీకు. నేను ఆర్బిటాల్స్ తీసుకొని చెప్పట్లేదు. లూయిస్ ఎలక్ట్రాన్ డాట్ మెథడ్ చుక్కలు పెట్టి ఎలా డాట్స్ పెట్టి ఎలా రిప్రజెంట్ చేస్తారనే విషయాన్ని చెప్తున్నాను. ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ కార్బన్ డ్రా, ఆ 2 కార్బన్స్ ఇలా డ్రా చేయి. నేను ఏమనుకున్నాము? కార్బన్ ఈ సరౌండెడ్ బై 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అన్నాను. నేనేం చేస్తాను? ఈచ్ కార్బన్ చుట్టూ 4 చుక్కలు పెడుతున్నాను. ఎందుకు చుక్కలే పెడుతున్నావు? లూయిస్ అనే సైంటిస్ట్ చుక్కలే పెట్టమన్నాడు. లూయిస్ ఎలక్ట్రాన్ డాట్ మెథడ్ అంటారు దాన్ని. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. 2 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 కార్బన్ ఐటమ్స్ని ఇక్కడ డ్రా చేసావు. దెన్ వాట్ అబౌట్ హైడ్రోజన్స్? ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. కాబట్టి నేనేం చేస్తాను? ఈచ్ కార్బన్ ఈ సరౌండెడ్ బై ఏం చేస్తాను? 3 electrons. సో ఇక్కడ చూడండి, చూసారా ఏం చేశాను? 1 2 3. దెన్ ఇక్కడ 1 2 3 అంటే హైడ్రోజన్లో 1 electron ఉంది కాబట్టి ఈ అన్పేర్డ్ ఎలక్ట్రాన్కి ఆపోజిట్గా అన్పేర్డ్ ఎలక్ట్రాన్ నేను డ్రా చేశాను. అప్పుడు బాండ్ ఫామ్ చేస్తుంది. ఫస్ట్ కార్బన్కి మధ్యలో బాండ్ ఫామ్ చేసిన తర్వాత అవన్నీ సింగిల్ బాండ్స్ ఇలా ఫామ్ చేస్తాయి. చూసారా? ఇదే C2H6. 2 కార్బన్స్ ఉన్నాయి కదా. ఓకే, 1 2 3 4 5 6 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. ఇలా C2H6 అంటారు దీన్ని. సో దీని షేప్ ఏంటి, బాండ్ యాంగిల్ ఏంటి అన్న విషయాన్ని మనం ఇప్పుడు చెప్పొచ్చు. ఎలా అంటే ఈ బాండ్ యాంగిల్ నుండి ఈ బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes. టెట్రాహైడ్రల్ షేప్. అదేంటి సార్ మీరు టెట్రాహైడ్రల్ షేప్ అంటే వేరే రకంగా చెప్పారు కదా.
హౌ ఇట్ పాసిబుల్ అంటే ఇది కూడా 3 హైడ్రోజన్ ఆటమ్స్ ఇలా ఒక ట్రయాంగిల్లో ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ అంటే CH3 పార్ట్ అనుకోండి, ఇది 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 అంటే 3 హైడ్రోజన్స్ ఇలా ఉంటాయి. CH3 కదా, CH3 అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది అని అర్థం. అంటే టెట్రాహైడ్రల్, ఇది ట్రయాంగిల్లో ఉంటుంది. ఈ హైడ్రోజన్ ఈ హైడ్రోజన్ ఈ హైడ్రోజన్ ఇది ట్రయాంగిల్లో ఉంటుంది, ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ ఈ కార్బన్ ఈ హైడ్రోజన్ ట్రయాంగిల్లో ఉంటుంది. సో దీన్ని టెట్రాహైడ్రల్ షేప్ అంటారు. సేమ్ ఇంతకుముందు మీథేన్ ఎలా ఉందో సేమ్ అలానే ఇక్కడ C2H6 కూడా ఉంటుందన్న విషయాన్ని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ మాలిక్యూల్ చూసినట్టయితే అక్కడ ఏంటది, నెక్స్ట్ మాలిక్యూల్ మనం ఇప్పుడు C2H4 చూద్దాం. C2H4 దీన్ని ఏమంటారు, ఈథీన్ అంటారు. దీని షేప్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి కదా, నేనేం చేస్తాను, ఫస్ట్ 2 కార్బన్స్ ఇలా డ్రా చేస్తాను. ఈచ్ కార్బన్ ఈ సరౌండెడ్ బై ఏంటది 4 ఎలక్ట్రాన్స్ కదా, ఈ 4 ఎలక్ట్రాన్స్ పెడుతున్నాను. ఈచ్ కార్బన్ ఈ సరౌండెడ్ బై ఏంటి 4 ఎలక్ట్రాన్స్. తర్వాత ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి 4. అంటే నేను ఏం చేస్తాను, ఈ 4ని 2 ఎలక్ట్రాన్స్ ఒక కార్బన్కి 2 ఎలక్ట్రాన్స్ ఇంకో కార్బన్కి డ్రా చేస్తాను. సో హైడ్రోజన్లో ఇక్కడ హైడ్రోజన్, దెన్ హైడ్రోజన్, దెన్ హైడ్రోజన్. చూసారా, ఇలా నేను ఫస్ట్ ఈ కార్బన్ 2 ఎలక్ట్రాన్స్ హైడ్రోజన్స్తోనే ఎంగేజ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు చూడండి, చూసారా డబుల్ బాండ్ ఈస్ ఫార్మ్డ్. దీన్ని డబుల్ బాండ్ అంటారు. దీన్ని ఏమంటారు, సింగిల్ బాండ్, సింగిల్ బాండ్, ఇది డబుల్ బాండ్, ఇది సింగిల్ బాండ్, ఇది సింగిల్ బాండ్. టోటల్ ఎన్ని బాండ్స్ ఉన్నాయి ఇక్కడ, టోటల్ 1 2 3 4 5 6 బాండ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏమొస్తుంది, షేప్ వస్తుంది. షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ చాలా మట్టుకు అడుగుతుంటాడు ఎగ్జామ్లో. మనం ఈ కార్బన్ను తీసుకున్నట్టయితే దీని చుట్టూ ఏమున్నాయి, హైడ్రోజన్, హైడ్రోజన్ అండ్ కార్బన్. ఇది ఒక ట్రయాంగిల్లో ఉంది చూసారా, అంటే డాటెడ్ లైన్స్ డ్రా చేస్తున్నాను. డాటెడ్ లైన్స్ ఎందుకు డ్రా చేస్తున్నారు మీరు అంటే, హియర్ ఇట్ ఈస్ ఎ ట్రయాంగిల్ షేప్, ట్రైగోనల్ ప్లేనార్. ఏమని చెప్తావు, ట్రైగోనల్ ప్లేనార్ అని చెప్తావు. ఇక్కడ 120 degrees ఉంటుంది, 120 degrees. అంటే షేప్ ఏంటి, ట్రైగోనల్, ట్రైగోనల్ ప్లేనార్ షేప్ అని చెప్పాలి. ట్రైగోనల్ ప్లేనార్ షేప్. సార్ మీకు డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ హైడ్రోజన్ 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 ఇది 4 చూసినట్టయితే స్క్వేర్ లాగా ఉంది లేకపోతే రెక్టాంగిల్ లాగా ఉంది కదా సార్ అని. అలా చూడొద్దు, ఈచ్ కార్బన్ ఇన్ని సరౌండెడ్ బై ఏముంది చూడాలి. దిస్ కార్బన్ ఈ సరౌండెడ్ బై హైడ్రోజన్, హైడ్రోజన్ అండ్ కార్బన్. సో ఇది ట్రయాంగిల్లో ఉంది, ఇది కూడా అంతే, ఇది కూడా ఒక ట్రయాంగిల్లో ఉంటుంది. సో ఈచ్ కార్బన్ ఇది కూడా ఇట్ ఈస్ సరౌండెడ్ బై హైడ్రోజన్, హైడ్రోజన్, కార్బన్. దిస్ ఈజ్ కూడా ట్రయాంగిల్. ఇది కూడా ట్రైగోనల్ ప్లేనారే, ఇది కూడా ట్రైగోనల్ ప్లేనారే. 2 ఉన్నాయి కాబట్టి ట్రైగోనల్ ప్లేనార్ అంటారు. బాండ్ యాంగిల్ ఎంత 120. సో ఇక్కడ ఎన్ని బాండ్స్ ఉంటాయి, సో కార్బన్ ఈజ్ సరౌండెడ్ బై హౌ మెనీ ఎలక్ట్రాన్స్ అన్నాడు అనుకోండి ఎగ్జామ్లో. ఈథీన్, ఈథీన్ ఎందుకన్నారు అంటే ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇత్తని, ఇక్కడ కార్బన్కి డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈనని అంటారు. ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేను అప్లోడ్ చేశాను, మీరు చూసుకోవచ్చు. C2H4 ఇత్ ప్లస్ ఈన్. ఇత్ అంటేనేమో 2 కార్బన్లు, ఈన్ అంటేనేమో డబుల్ బాండ్ అనే విషయాన్ని చెప్పొచ్చు. ట్రైగోనల్ ప్లేనార్ షేప్, 120 degrees బాండ్ యాంగిల్. అలా కాకుండా కార్బన్ ఈ సరౌండెడ్ బై హౌ మెనీ ఎలక్ట్రాన్స్ అన్నాడు అనుకోండి, 1 2 3 4 5 6 7 8 అనే చెప్పాలి, అంతేగాని టోటల్ కౌంట్ చేసి చెప్పొద్దు. ఈచ్ కార్బన్ అంటే మనము కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, ఈచ్ కార్బన్ ఈ సరౌండెడ్ బై అలా అడుగుతుంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ హియర్ C2 లాస్ట్ మాలిక్యూల్ C2H2 చూద్దాం. C2H2. సో ఇక్కడ C2H2 దీంట్లో కూడా కార్బన్ అండ్ హైడ్రోజన్ ఉంది కాబట్టి దీన్ని హైడ్రోకార్బన్ కాంపౌండ్స్ అంటారు. హైడ్రోకార్బన్ కాంపౌండ్స్ అంటే కార్బన్ అండ్ హైడ్రోజన్ ఉంది కాబట్టి కార్బన్ హైడ్రోకార్బన్ కాంపౌండ్స్ అంటారు. చూడండి ఇక్కడ సేమ్ కార్బన్, కార్బన్లో ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. మళ్ళీ ఇంకో కార్బన్ కూడా కదా 1 2 3 and 4.
ఇప్పుడు చూడండి, ఈ హైడ్రోజన్లో 2 హైడ్రోజన్సే ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కార్బన్కి ఒక్కొక్క హైడ్రోజన్ ఎంగేజ్ చేశాను. సో లైక్ దిస్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ లైక్ దిస్. వాట్ హ్యాపెండ్? బాండ్స్ చూసారా, అలా ట్రిపుల్ బాండ్ ఫామ్ అవుతుంది. కార్బన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఫామ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారు? ఈథైన్ అంటారు. దీన్ని ఎసిటలీన్ అని కూడా అంటారు. C2H2. అంటే మీరు దీని బాండ్ యాంగిల్ చూసినట్టయితే ఇక్కడ మిడిల్ నుండి ఇక్కడ మిడిల్కి అంటే 180 degrees. ఇట్ ఈస్ ఏ లీనియర్ షేప్ అంటారు. లీనియర్ షేప్ అన్న విషయాన్ని మనం ఇక్కడ చెప్తాం. అంటే ఇక్కడ ఈచ్ కార్బన్ ఈజ్ సరౌండెడ్ బై హౌ మెనీ ఎలక్ట్రాన్స్ అంటే 1 2 3 4 5 6 7 8. ఇవి 8 ఎలక్ట్రాన్స్ అని చెప్పాలి. దిస్ కార్బన్ ఈజ్ ఆల్సో సరౌండెడ్ బై 8 ఎలక్ట్రాన్స్. ఇది లీనియర్ అంటే ఇలా స్ట్రేట్ గా ఉండడాన్ని లీనియర్ అంటారు. ఇలా లీనియర్ షేప్ ఉంది అని అర్థం. సో ఈ విధంగా మనకు ఇథైన్ ఎందుకంటారు? ఇథైన్ అని ఇత్ అంటేనేమో 2 కార్బన్స్, ఐన్ అంటే ఏంటంటే ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఐన్ అంటారు. సో కాన్సెప్ట్ ఈస్ క్లియర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎస్పెషల్లీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. డాక్టర్ JMR.